హాయ్ ఫ్రెండ్స్, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకి శుభవార్త. వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ డేలా పడుతున్న అభిమానులకి గుడ్ న్యూస్. తలా మళ్ళీ పీట మెక్కబోతున్నాడు. తలా టీంలో ఆడడం వేరు, అతని కెప్టెన్సీ చేయడం వేరు. కెప్టెన్సీ చేసిన మ్యాచ్లు మాక్సిమం సక్సెస్ అవుతాయి. అతని లక్కో లేకపోతే అతను వ్యూహించిన వ్యూహాలో మాత్రం తెలియదు. ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతని మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తం దూరం కానున్నారని కోచ్ ఫ్లెమింగ్ అయితే కాసేపటి క్రితమే తెలియజేశారు. ఆ వెంటనే కోచ్ ఫ్లెమింగ్ అయితే ఈ సీజన్ మొత్తానికి ధోని కెప్టెన్సీ వహిస్తాడని ప్రకటించాడు. ధోని కెప్టెన్ చేస్తే ఆ రికార్డులు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఐపీఎల్ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించారు. 133 మ్యాచ్లు, అత్యధిక విన్నింగ్ శాతం 58.9%, ఐపీఎల్ ట్రోఫీలు 5, అత్యధిక సార్లు ఫైనల్ కెళ్ళిన కెప్టెన్ 10 సార్లు వెళ్లారు, అత్యధిక ప్లే ఆఫ్ ఎంట్రీ 12 సార్లు. ఇది ఐపీఎల్ రికార్డు. ఒకసారి ఇండియా టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు సాధించిన రికార్డులు ఒకసారి పరిశీలన. 2007లో రాహుల్ ద్రావిడ్ దగ్గర నుండి కెప్టెన్స్ బాధ్యతలు స్వీకరించారు. తన మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో శ్రీలంక, న్యూజిలాండ్ తో పోరాడి జట్టుకి విజయాన్ని తీసుకొచ్చి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. 2007లో ఐసీసీ ప్రపంచ T20 వరల్డ్ కప్ సాధించారు. 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించి ఆ మ్యాచ్ లో 91 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ గా నిలిచారు. అలాగే 2013లో ఇంగ్లాండ్ లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఇంగ్లాండ్ ఫైనల్లో గెలిచి ధోని 3 ఫార్మాట్లను కప్పులు పొందిన ఏకైక కెప్టెన్ గా నిలిచారు. 2009లో ఇండియా టీం టెస్ట్ లో మొదటి స్థానానికి వచ్చేలా చేశారు. 2013లో ఆస్ట్రేలియాపై ఒక టెస్ట్ సిరీస్ వైట్ వాష్ చేసింది. 40 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై వైట్ వాష్ చేయడం ఇదే. ఇవి ధోని కెప్టెన్సీ రికార్డులు. ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ అన్లిస్టెడ్ మార్కెట్ లో దూసుకుపోతుంది. ఐపీఎల్ సీజన్ లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా తన బ్రాండ్ వాల్యూ మార్కెట్ లో దూసుకుపోతుంది. ఇలా మార్కెట్ లో సిఎస్కే బ్రాండ్ పెరగడానికి కారణం ధోని. నాకు తెలిసి ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే చెన్నై దిగజారిపోతుంది, ఫ్యాన్ బేస్ తగ్గిపోతుందని తెలిసి రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండేలా సిఎస్కే మేనేజ్మెంట్ అయితే సక్సెస్ అవుతుంది. ధోని రిటైర్మెంట్ ఒకవేళ ప్రకటిస్తే చెన్నైకి ఫ్యాన్ బేస్ ఉండదు, ఎవ్వరూ పట్టించుకోరు. అది అందరికీ తెలిసిందే. కానీ ధోని టీంలో ఉన్నప్పుడే మంచి కెప్టెన్ తయారు చేయాలని మేనేజ్మెంట్ ధోనిని కోరింది. ధోని కోరిక మేరకు జడేజాకి అయితే కెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. జడేజా కెప్టెన్స్ ఇచ్చిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఇవ్వడం జరిగింది. సీజన్ రుతురాజ్ పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత కెప్టెన్ గా అంత మెరిపించలేకపోయారు. ఈ సీజన్ లో 5 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచి 4 మ్యాచ్ల్లో ఓటమి చవి చూసింది చెన్నై. ఇప్పుడు గైక్వాడ్ గాయం కారణంగా ధోనిని అయితే మేనేజ్మెంట్ కోరింది, మళ్ళీ మీరే బాధ్యత స్వీకరించాలి. ఎందుకంటే వేరే వారికి ఎవరిచ్చినా పూర్తిగా మ్యాచ్లు ఓడుకునే సరే తన బ్రాండ్ విలువ తగ్గిపోతుందని ధోనిని అయితే కన్విన్స్ చేయడంలో సిఎస్కే టీం అయితే సక్సెస్ అయింది. ఈ న్యూస్ తో సిఎస్కే అభిమానుల్లో నూతన ఉత్సాహం మహేంద్రుడు కెప్టెన్ రాకతో చెన్నై ఓటమి పరంపర బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.